హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అర్నా రాయల్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను చేసిన చపాతీ ప్రయోగం గురించి మీకు చెప్పబోతున్నాను. ముందుగా మామయ్య అయితే ఆఫ్టర్నూన్ చేసిన కీమా కర్రీ పప్పు ఉంటే రైస్ పెట్టుకొని తినేస్తున్నాడు. మా ఇంట్లో నంచుకోవడం అనేది కంపల్సరీ. నాన్ వెజ్ అయితే పక్కాగా ఉండాలి. అది లేనప్పుడు అట్లీస్ట్ గుడ్ ఆమ్లెట్ అయినా వేసుకొని తింటారు. నేనైతే చపాతీలు చేస్తున్నాను, అవి అయితే చాలా గట్టిగా వస్తున్నాయి. అప్పటికప్పుడు తినే పని అయితే ఆయిల్ లేకుండా కాలుస్తాను, కొంచెం లేట్గా తినే పని అయితే ఆయిల్ వేసి కాలుస్తాను. బట్ ఆయిల్ లేకుండా కాలుస్తుంటేనే చాలా గట్టిగా అనిపిస్తున్నాయి. నార్మల్గా కొంచెం స్మూత్గానే వస్తాయి. డౌట్ వచ్చి ఎక్స్పైరీ డేట్ చూశాను, ఇలా చూస్తే అది మార్చికే అయిపోయింది. బట్ చేసుకొని తినేస్తున్నాం. మనం చూడకుండా ఉంటే ఖచ్చితంగా తినేసేవాళ్ళం. దాంట్లోకి అదే పని మష్రూమ్ కర్రీ కూడా చేశాను, చపాతీలోకి బాగుంటుంది అని చెప్పి. ఆఫ్టర్నూన్ చేసిన పప్పు మజ్జిగ పులుసు అలాగే ఉన్నాయి. ఇంకా మొత్తానికి చపాతీ పిండి అప్పటికప్పుడు తెచ్చుకొని తినాలంటే కష్టం కదా. సో ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న దోశ పిండి అయితే తీసుకొని కలుపుకొని దోశలోకే మష్రూమ్ కర్రీ నంచుకొని అయితే తిన్నాము. మ్యాక్సిమం మనం గోధుమ పిండి లాంటివి ఎక్స్పైరీ డేట్ చూసుకోకుండా చేసుకుంటాము. సో ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఒకసారి చేసుకునే ముందు. తెచ్చి చాలా రోజులు అయింటే మాత్రం. మొత్తానికి ఇంకా దోశ మష్రూమ్ కర్రీ అయితే అడ్జస్ట్ అయిపోయి తినేసాము. ఈ వీడియో అయితే ఇంతే. మీరు పోతే మన ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.